హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే కొండపూర్ లో ఎంఆర్కే నాటేస్తున్నాడు. యాక్సిడెంటల్ గా ఇక్కడికైతే మనం రావడం జరిగింది. వచ్చేటప్పటికైతే కూలోళ్ళు అన్నం తింటున్నారు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఏం పేరు అక్క నీ పేరు? పట్టుకో, ఇది పట్టుకో, ఏం కాదు, పట్టుకో. నా పేరు సరోజన. మాట్లాడు. నా పేరు సరోజన. పొద్దున మేము 8 గంటలకు వచ్చినాం. పొద్దున కొంచెం తిని 1 ఎకరన్నర నాటేసినాం. మళ్ళీ ఇప్పుడు అన్న లంచ్ చేసినాక ఇంకా 20 గుంటలంతా నాటు ఉంది, వేస్తాం. మేము రైతులం. ఏ ఊరు మీది? మాది కొండపూర్. కొండపూర్. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు నాటు? 2 ఎకరాలు వేస్తున్నాం. ఏం కూర తెచ్చినావు? నేనా? సోరకాయ. నేను పొద్దున 8 గంటలకు కూలీలో పిలుచుకున్నా. అదొక 2 ఎకరాల నాటు. ఇప్పుడు నాటేసినాక ఇప్పుడు లంచ్ టైం అయింది. లంచ్ టైంలో వాళ్ళు అన్నం తింటున్నారు. తిన్న తర్వాత ఆయన తెస్తారు. హాయ్ గాయస్, ఈరోజు అయితే మా సోంపల్లి రవి బావ ఇక్కడ మనం వరి నాటు ఎత్తుంటే వీడియో తీయడానికి అయితే వచ్చినాము. మా బావ అయితే డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు. 5-6 బర్రెలు. ఎన్ని ఉన్నాయి బావ నీకు బర్రెలు? 10 బర్రెలను అయితే మెయింటైన్ చేస్తాడు ఇక్కడే ఊర్లో, కొండపూర్లో. కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకు నువ్వు ఇచ్చే సలహాలు ఏంటి? డైరీ ఫామ్ ఎట్లా నడిపియాలి, నీ అనుభవం చెప్పు. కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నారు అనుకో, డైరీ ఫామ్ పెట్టి బిజినెస్ చేయాలి, బర్రెలను మెయింటైన్ చేయాలి అనుకుంటే వాళ్ళకు నువ్వు ఏం చెప్తావు? పెట్టాలంటే దాదాపు షెడ్కు కావాలంటే 1,50,000 షెడ్కి అవుతాయి. బర్రె ఒక్కొక్కటి 1,10,000. నాకు ఇవరకే 8-9 బర్రెలు ఉన్నాయి. ఇక నేను కూడా షెడ్ వేద్దామని చూస్తాను. ఈ 1,50,000 ఈజీగా అవుతాయి. బర్రె 10 బర్రెలు అంటే దాదాపు 80-90,000, ఒక్కొక్కటి 70-80,000 పెట్టి అంతా తెచ్చిన. 10 ఈజీగా అయినాయి. 10 లక్షలు దాని ఒక్కొక్క దానికి 5 కిలోలు ఈజీగా పెడతా రోజుకు. 5 కిలోలు ఒక్కొక్కటి 5 కిలోలు అంటే 10 లీటర్ ఈజీగా ఇస్తాయి. 10 లీటర్ ఈజీగా ఇస్తాయి. ముల్కనూరు కేంద్రం. ఇంకెక్కడ? ముల్కనూరే. 20,000. ఒక్క 15 రోజులకే 20,000. ఒక్క బిల్లు 20,000. 20,000. 40,000. ఊర్లో ఉండకుండా ఇంకా వ్యవసాయం చేస్తావా? ఇక వ్యవసాయం అంటే మాది 1.5 ఎకరం, అటో ఎకరం, 2 ఎకరాలు, 2.5. 2 ఎకరాలలో ఏం పండిస్తావు? వరే. ఇక ఏం పంటలు అయ్యేవి? వరే. మన గడ్డి కావాలి కదా, బర్ల గడ్డి కావద్దా? పండిస్తావు? ఇంకా వేరే ఏం లేవా పంటలు? ఇక వరే అంటే మనం బర్ల గడ్డి వాళ్ళు తెచ్చియాలి. వేరే పంట అయితే బర్ల గడ్డి వాళ్ళు తెచ్చియాలి. గడ్డి కోసమే. గడ్డి కోసమే. బయట ఎండుగడ్డి, పచ్చిగడ్డి, సొప్ప. షెడ్ వేద్దాం అనుకుంటున్నాం. షెడ్ వేసుడే. షెడ్ 1,50,000, 2 లక్షలు ఈజీగా అయితే షెడ్కు. షెడ్ వేసుడే. మీ షెడ్ కంపల్సరీ వేసుడే. ఎప్పుడు వేస్తున్నావు షెడ్? అయిపోయినాక ఒకటి షెడ్ ఎప్పుడు వేద్దాం అనుకుంటాను? ఎంత ఖర్చు అవుతుంది అదన్నీ చూసుకున్నావు? ఖర్చు ఎంత వస్తుంది మరి? ఇక 2 లక్షలు ఈజీగా అయితే. 2 లక్షలా? ఈజీగా అయితే 2 లక్షలు. 2 లక్షలు అంటే రేకుల షెడ్ లేకపోతే ఎట్లా అన్నట్టు? రేకుల షెడ్. రేకుల షెడ్ మొత్తం వేస్తా కంపల్సరీ. ఇంకా ఏమైనా బర్రెలు పెంచే ఆలోచనలు ఉన్నావా? ఇంకా ఇది కాక ఇంకో 5 వేద్దాం అనుకుంటా. ఇప్పుడు డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే అసలు ఏంది? రోజు పొద్దుగాల నువ్వు ఎట్లా పని చేస్తావు? అంటే ఎన్నింటికి లేస్తావు, ఏం చేస్తావు? వాటికి 4 గంటలకు లేస్తా. 4 గంటలకు లేస్తా. వాటికి వచ్చి పాలు పిండి, ఇక నా పాలు పోసి వచ్చి దాన పెడతా. దాన పెట్టి వాటిని చూసుకుంటా. ఇక నా పొలం వాటిని చూసుకుంటుండే. వేరే పని లేదు. వేరే పని లేదు. ఇక 24 గంటలు ఇక బాయి కాడ చూసుకుంటూ, బర్రెలను చూసుకుంటూ ఉండు. అన్ని కేంద్రంలో పోతావా లేకపోతే ఎవరికైనా పాలు పోతావా బయట?
బయట కేంద్రంలోనేనా? కేంద్రం మురకాలూరేనా? ఓకే. ఇంకా ఆవులు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ బర్లేనా? ఆవులు తీసేసి బర్రెలు తీసుకున్నా. ఆవులు తీసేసిన. ఆవులు ఎందుకు తీసేసినావు? అందులో లాభం ఏమున్నది, అంత 25 రూపాయలు. ఆవు పాలకు డిమాండ్ లేదా? లేదు. బర్ల పాలకే డిమాండా? బర్ల పాలకి ఎందుకు డిమాండ్? బర్ల పాలకి ఎందుకు డిమాండ్, ఆవుకి ఎందుకు లేదు? మరి అందరేమో ఆవు పాలు అందులో పేడ తక్కువ వస్తుంది కానీ అందులో ఏమో 25 రూపాయలు 20 రూపాయలు పొద్దున చేస్తే ఏం మిగులుతాను అందులో. దానికి ఆవుకు 10 కిలోలు ఈజీగా పెట్టాలి దానా, ఆవుకు దానా. ఈ బర్రెకు కిలో 2 కిలోలు పెట్టినా సెట్ అవుతాను అని బర్రెకు 5 కిలోలు దాన పెడతా ఈజీగా. 10 లీటర్ ఎక్కడ పోతుంది బర్రె, జర పేడ ఎక్కువస్తుంది బర్రె. పచ్చిగడ్డి ఇంకా ఎండుగడ్డి కూడా, పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా డైరీ ఫామ్ పెట్టాలి, మేము చాలా మంది పట్టణంలో ఉండేటోళ్ళు, హైదరాబాద్ ఉండేటోళ్ళు ఏమనుకుంటారు అంటే, నాకు పొలం ఉన్నది, నేను డైరీ ఫామ్ పెట్టుకొని బర్రెలు కాసుకుంటా పాలు పిండుకుంటా అని అనుకుంటారు. ఇక ఏదైనా కష్టపడితేనే 10 రూపాయలు దొరుకుతాయి, కష్టపడింది 10 రూపాయలు దొరుకుతాయి కదా. పట్నం పోయినా ఏం చేస్తాను, గదే చేసినా నెలకు 20,000 10,000 వస్తాయి. 20,000 30,000 వస్తాయి అనుకో. ఈడ గట్టిగా 10 బర్రెలు 10-15 బర్రెలు మెయింటైన్ చేస్తే 1,00,000 రూపాయలు ఎక్కడ బిల్లుకి ఈజీగా వస్తాయి. 1,00,000 రూపాయలు బిల్లు. కాకపోతే కష్టపడాలంట. కష్టపడాలి మరి, అక్కడ కష్టం చేయవు. నువ్వు కష్టం చేయని 10 రూపాయలు ఎక్కడ దొరుకుతాయి కదా. సరే మరి. సరే ఓకే. ఇదే ఫస్ట్ టైమా? ఎందుకు మీ అమ్మ నాన్న వ్యవసాయం చేయలేదా? ఇదే మా పొలము, మా బాయి. ఇక్కడ మా డాడీ ఒక ఆవునైతే పెంచుతున్నాడు. ఇది షెడ్, నాటుకోళ్ళ ఫామ్ అయితే పెట్టాడు. నాటుకోళ్ళ ఫామ్ లాస్ట్ టైం అయితే ఒక బ్యాచ్ పెట్టాడు, వాటిని అమ్మేశాడు. ఇప్పుడైతే 2 ఎకరాలు నాటైతే తీసుకున్నాడు. వెనకాల 2 జామ చెట్లు అయితే నేనే పెట్టాను. ఒక నిమ్మ చెట్టు, 2 జామ చెట్లు అయితే అప్పట్లో పెట్టాను ఒక 4-5 సంవత్సరాల కింద. చూడండి ఇప్పుడైతే ఎలా ఉన్నాయో. మన బావి దగ్గర అయితే అప్పట్లో ఒక కరివేపాకు చెట్టు, అలాగే ఎదురుగా మీకు కనిపిస్తున్న మామిడి చెట్టు. ఇది మన పొలం 2 ఎకరాలున్నర అలా ఉంటుంది. ఇదైతే మన బోరు. ఈ జామ చెట్టు, 2 జామ చెట్లు, దాంతోపాటు లోపల అయితే మనకి నిమ్మ చెట్టు ఉంది. అది ఈ నాటుకోళ్ళ షెడ్ అయితే మా డాడీ వేశాడు. ఈ నేరేడు చెట్టు, అల్ల నేరేడు చెట్టు అంటాం మన తెలంగాణ భాషలో. ఇదైతే అప్పట్లోనే పెట్టడం జరిగింది, చాలా రోజులు అవుతుంది. ఇదే మన వ్యవసాయ తెలంగాణ భాషలో అయితే మనం బాయికాడ అని అంటాం. బాయికాడ మనకైతే షెడ్ ఇలా నేనే వేపించాను. ఇక్కడైతే 2 కుక్కలను పెంచాడు, ఒక కుక్క అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక కుక్క ఉంది. ఇక్కడ మనకైతే బర్రెలు ఆవులు నీళ్ళు తాగడానికి అయితే రింగులతో కట్టిపించింది ఉంది. ఇంకా పక్కన అయితే మనకి ఇక్కడ మామిడి తోట, ఇది మా ఫ్రెండ్ది మామిడి తోట. అలాగే మన పక్కన అయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా నాటైతే వేసుకోవడం జరిగింది. దాని ముందు అయితే మొక్కజొన్న వేశారు. ఇది మన గడ్డి వాము. ఆవుకైతే గడ్డి వేద్దాం. గడ్డి వేస్తే ఈ గడ్డి వేస్తే ఎలా ఉంటుందంటే ఎండుగడ్డి మొత్తం చిట్చిట్టు పెడుతుంది. దీంట్లో ఉన్న ఏదైతే దుమ్ము ఉందో
దుమ్ము అంతా మన పైన పడ్డదనుకో మొత్తం చిట్చిట పెడుతుంది.